రైట్. చూడమ్మా. సో నిన్న మనం ఏం చూసాం? వీ లుక్డ్ ఎట్ మ్యాక్రో అప్రోచెస్. టుడే లెట్స్ లుక్ ఎట్ మైక్రో అప్రోచెస్. సో మ్యాక్రో లుక్డ్ ఎట్ ది సొసైటీ యాజ్ ఎ హోల్. అక్కడ ఇండివిజువల్స్ని చూడట్లేదు మ్యాక్రో, మొత్తం సొసైటీని చూస్తుంది. మొత్తం సొసైటీని అబ్జర్వ్ చేసి సొసైటీలో ఎట్లా ఉంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసి చెప్తుంది. స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఏం చెప్తుందంటే సొసైటీ అనేది ఒక 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 సొసైటీ మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ అనుకుంటే దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి సిస్టమేటికల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఈచ్ పార్ట్ హ్యాస్ ఎ డిఫరెంట్ రోల్ టు ప్లే, డిఫరెంట్ ఫంక్షన్ టు ప్లే. ప్రతిదీ కూడా తన రోల్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల సొసైటీలో స్టెబిలిటీ అనేది వస్తుంది అని చెప్తుంది. సో ఇట్ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ స్టెబిలిటీ, స్టేటస్ కో. ఆన్ ది అదర్ హ్యాండ్ కాన్ఫ్లిక్ట్ థియరీ చెప్తుంది ఏంటంటే ఇట్ ఈస్ మొత్తం సొసైటీని ఎలా చూస్తుందంటే కాన్ఫ్లిక్ట్ థియరీ ఏ కంటిన్యూస్ గేమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఒక కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్ మోడ్లో చూస్తుంది. సో జనాలు ఎప్పుడు క్లాస్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల చేంజెస్ వస్తాయి. ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ మోర్ ఆన్ కాన్ఫ్లిక్ట్ అండ్ చేంజ్, వెరాజ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం ఎంఫసైజెస్ మోర్ ఆన్ స్టెబిలిటీ అండ్ స్టేటస్ కోయిజం. ఇది నిన్న చూసాం. నౌ కమింగ్ టు మైక్రో అప్రోచెస్. వెన్ ఐ సే మైక్రో, యూ విల్ నాట్ లుక్ ఎట్ సొసైటీ యాజ్ ఎ హోల్. మీరు మొత్తం సొసైటీని చూడరు, యూ లుక్ ఎట్ ద ఇండివిజువల్. మీరు ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమైతే మొత్తం యూ విల్ మేక్ సెన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది సొసైటీ. ఈ సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. సో ఒక్కొక్కడిది ఒక్కొక్క లైఫ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రాబ్లం. రైట్. వీళ్ళంతా సొసైటీలో ఉన్నారు. నువ్వు మ్యాక్రో అప్రోచ్లో చూసినప్పుడు ఇలా ఇండివిజువల్గా చూడవు, ఓవరాల్గా చూస్తావు. వెన్ యూ లుక్ ఎట్ మైక్రో, నువ్వు ఒక్కొక్కరి మైండ్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తావు. ఒక్కొక్కరంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళని కాదు, అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో నువ్వు ఆలోచిస్తావు. సోషియలాజికల్ స్టడీ, నువ్వు ఒక సోషియాలజీ అనేది ఒక రీసెర్చే కదమ్మా. నువ్వు థియరీ కోసం నువ్వు రీసెర్చ్ చేసేటప్పుడు మొత్తం పైన రీసెర్చ్ చేయకుండా ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ, అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అతని మైండ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఈ మైక్రో అప్రోచ్ని ఫాలో అయ్యే సోషియాలజిస్టులు. సో దే ట్రై టు గెట్ ఇన్ టు ది బ్రెయిన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ ద సబ్జెక్ట్, అండ్ ఫ్రమ్ హిజ్ వరల్డ్, అంటే ఆయన దృష్టితో ప్రపంచాన్ని చూస్తారు. మనం మన కళ్ళతో చూసే ప్రపంచం వేరుండొచ్చు, ఆ వ్యక్తికి తను ప్రపంచాన్ని చూసే విధానం వేరుండొచ్చు. అందుకే ఇక్కడ ద ఫోకస్ ఈజ్ ఆన్ సబ్జెక్టివిటీ. ద ఫోకస్ ఈజ్ ఆన్ సబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీ అంటే ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంపార్టెంట్ అని భావించిన వాళ్ళు ఫినోమెనాలజిస్ట్, మైక్రో అప్రోచ్కి చెందిన వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెన్స్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్కి వీళ్ళిస్తారు. సో వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బ్రెయిన్లోకి చొరబడి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు అనేది రీసెర్చ్ చేస్తారు ఈ కేటగిరీకి చెందిన సోషియాలజిస్టులు. సో ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్టివ్ మీనింగ్స్ అండ్ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ ఆఫ్ ఇండివిజువల్. సబ్జెక్టివ్ అనగానే మీరేం ఆలోచించాలి? ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, వాట్ ఈస్ ద మీనింగ్ దట్ హీఈస్ అటాచింగ్ టు అన్ ఈవెంట్. ఒక సోషల్ ఇంటరాక్షన్ కావచ్చు, ఒక సోషల్ ఈవెంట్ కావచ్చు, దాన్ని ఆ వ్యక్తి ఏ రకంగా చూస్తున్నాడు అనే దానిపైన ఫోకస్ ఎక్కడ ఉంటుంది. సో అందుకే దీన్ని ఇంటర్ప్రెటివిజం, వాళ్ళు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నారు, which emphasizes the importance of understanding the social world from the point of view of the individuals involved. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మీరు సోషల్ వరల్డ్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని మీరు జెనరిక్గా అర్థం చేసుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు మనుషుల్ని ఒక థింగ్స్ లాగా భావించి సోషల్ వరల్డ్ని డైరెక్ట్గా స్టడీ చేసేసి ఈ సోషల్ వరల్డ్ మనిషి మీద ప్రెజర్ పెట్టేస్తుంది, మనిషిని కంట్రోల్ చేస్తుందని వాళ్ళు చెప్పారు. ఎస్పెషలీ డర్కైమ్, సోషల్ ఫ్యాక్ట్ అనేది ఇట్ లైస్ ఎక్స్టర్నల్ టు ద ఇండివిజువల్ బట్ ఇట్ కోయర్సెస్ హిమ్, ఇట్ ఫోర్సెస్ హిమ్ అని చెప్పి ఆయన చెప్పారు. బట్ మైక్రో ఇంటర్ప్రిటివిజంలో ఏమవుతుంది, మనకి బయట ఉన్న ప్రపంచాన్ని నువ్వు డైరెక్ట్గా చూడవు. రీసెర్చర్ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని తన కళతో చూడవు, తన సబ్జెక్ట్ కళ, అంటే ఎవరిపైన రీసెర్చ్ చేస్తున్నావో ఆ సబ్జెక్ట్ కళతో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ దృష్టితో ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. సో దీంట్లో ఎక్కువగా మనకి క్వాలిటేటివ్ మెథడ్స్ వాడతారు. అబ్జర్వేషను, కేస్ స్టడీసు, ఇంటర్వ్యూస్, ఎథ్నోగ్రఫీ ఇట్లాంటివన్నీ వాడతారు. సో ఇందులో ఈ రోజు నేను మీకు ఒకటే కవర్ చేస్తాను, ఎందుకంటే దిస్ ఈజ్ స్లైట్లీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, లేకపోతే మీకు అర్థం కాదు, చెప్తుంది ఏంటనేది మీకు అర్థం కాని పరిస్థితి వస్తుంది. సో మీరు ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వాలి.
ఏ చిన్న డౌట్ ఉన్నా నన్ను అడగాలి. ఓకేనా? ఏ చిన్న డౌట్ ఉన్నా అడగాలి. ఇన్వాల్వ్ అవ్వకపోతే మీకు ఇవి అర్థం కావు. ఇది రెగ్యులర్గా ఉన్న థియరీ కాదు, కొంచెం డిఫరెంట్ థియరీ ఇది. అందుకని సో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయాలి. చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ వన్ ఇన్ ఇంటర్ప్రెటివ్ అప్రోచ్, విచ్ ఈస్ ఫినోమినాలజీ. ఫినామినన్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫినామినన్? ఫినామినన్ అంటే ఒక ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1857 రివోల్ట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఫినామినన్. అదొక సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఫినామినాలజీ అంటే అర్థం ఏంటి? స్టడీయింగ్ ద ఫినామినా. ఫినామినాని చదవడం, స్టడీ చేయడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, లేదా లివ్డ్ ఎక్స్పీరియన్స్ అంటాం. అది నీ ఒక ఫినామినన్ అనేది ఏంటి? దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1965 ఇండియా పాకిస్తాన్ వార్, ఇట్ ఈస్ ఎ ఫినామినన్. ఆ వార్ టైంలో ఉన్న వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. లేదా 1970s వచ్చిన ఎమర్జెన్సీ, ఇట్ ఈస్ ఎ ఫినామినన్. దోస్ హూ లివ్డ్ ఇన్ దట్ ఎరా, ఎమర్జెన్సీ ఎరాలో ఉన్నవాళ్ళు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. ఎమర్జెన్సీ అంటే ఏంటి? నోరెప్పడానికి. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎమర్జెన్సీ అంటే ఏంటి? మనకి నోరెప్పడానికి లేదు, మనకి హక్కులు లేవు, అంతేనా? డిఫరెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఎమర్జెన్సీ అనగానే నువ్వు బయట నుండి స్టడీ చేసి చెప్పవు, ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ హూ ఎక్స్పీరియన్స్ దట్ ఎమర్జెన్సీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మదర్హుడ్ గురించి నువ్వు చెప్పాలనుకో, నువ్వు జనరల్గా రీసెర్చ్ చెయ్యవు, నువ్వు మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తావు. మదర్హుడ్ అంటే యూ ట్రై టు గెట్ ఇన్ టు ది బ్రెయిన్ ఆర్ మైండ్ ఆఫ్ ఎ మదర్. మదర్హుడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఒక మదర్ మైండ్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళి తనతో మాట్లాడి, వాట్ మదర్హుడ్ ఈజ్ టు యూ, మదర్హుడ్ అంటే నీకేంటి? యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద మదర్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ మదర్హుడ్. లెట్స్ సే యూఆర్ ఎన్ ఇమిగ్రెంట్. నువ్వు లెట్స్ సే నువ్వు యుఎస్ఏలో ఇండియా నుంచి ఫస్ట్ టైం భారతదేశాన్ని వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళావు. ఫస్ట్ టైం భారతదేశాన్ని వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు నువ్వు కల్చరల్గా అడ్జస్ట్ అవ్వాలి. కొత్త దేశం, కొత్త పద్ధతి, కొత్త కల్చర్, కొత్త సిస్టమ్, ప్రతిదానికి నువ్వు ఎక్స్పీరియన్స్ అడ్జస్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఆర్ అడాప్టింగ్ టు న్యూ కల్చర్, న్యూ వరల్డ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ ఫినామినన్. నువ్వు ఆ ఫినామినన్ని స్టడీ చేస్తావు. అంటే ఒకడు ఎలా అడ్జస్ట్ అవుతున్నాడు, లేదా కొత్తగా నువ్వు జాబ్లోకి వెళ్ళావు. సో జాబ్లోకి వెళ్ళినప్పుడు అప్పటి వరకు కాలేజ్లో చదువుకుంటూ చిల్లర పనులుగా ఉండేవాడు, జాబ్ ఎన్వైరన్మెంట్కి నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావు. సో యు ఆర్ స్టడీయింగ్ వాట్ హీ గోస్ త్రూ when he joins a job, what is the stuff that he goes through. తను ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఏం తెలుసుకుంటున్నాడు, ఏ రకంగా తన వరల్డ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాడు. యూ విల్ బి స్టడీయింగ్ దట్ ఫినామినన్. you're not worried about the entire universe, entire society, జనరలైజేషన్ మొత్తం అందరికీ చేసేయాలి అని నువ్వు వరీ అవ్వట్లా. you're looking at one particular person and his experience of a phenomenon, how he is making sense of that phenomenon, how he is understanding that phenomenon. అర్థమైందమ్మా? అండర్స్టూడ్? Yes, sir. బ్రాడ్ లెవెల్. యా. Phenomenology is a philosophical approach. It was a philosophical approach. It was primarily developed by Edmund Husserl. సో ఎడ్మండ్ హజల్ అనే వ్యక్తి సోషియాలజిస్ట్ కాదు. సో సోషియాలజీలో ఫినామినాలజీ వచ్చింది, బట్ దీనికంటే ముందే అది ఉంది. ఫినామినాలజీ అనేది సోషియాలజీ కంటే ముందే ఉండింది. దాన్ని డెవలప్ చేసింది ఎడ్మండ్ హజల్. ఎర్లీ 20th centuryలో తీసుకొచ్చారు. హీస్ వర్క్ ఎయిమ్ టు ఎక్స్ప్లోర్ ది స్ట్రక్చర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ and the ways in which the individuals perceive and make sense of their experiences. అర్థమైందా? స్ట్రక్చర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే అర్థమవుతుందా? మీ మనసులో మీరు కన్స్ట్రక్ట్ చేసుకునేదాన్ని కాన్షియస్నెస్ అంటాం. కాన్షియస్నెస్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఇండివిజువల్స్ బయట ప్రపంచాన్ని లేదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని హౌ దే మేక్ మీనింగ్ అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈవెంట్ నుంచి వాళ్ళు మీనింగ్ ఎలా తీసుకుంటారో, హౌ డు దే మేక్ సెన్స్ ఆఫ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా పర్సీవ్ చేస్తారో, ఆ ఇండివిజువల్గా లోపలగా కాన్షియస్నెస్ ఎలా వాటిని కన్స్ట్రక్ట్ చేస్తుంది అని తెలుసుకునే ప్రయత్నమే ఫినామినాలజీ. సోషియలాజికల్ కాంటెక్స్ట్లోకి వచ్చేసరికి ఇట్ వాజ్ అడాప్టెడ్ బై స్కాలర్స్ లైక్ ఆల్ఫ్రెడ్ షూజ్, who applied its principles to understand the subjective dimensions of social life.
సో ఆల్ఫ్రెడ్ షూస్ లాంటి వ్యక్తి ఈయన ఏం చేశారు, ఈ ప్రిన్సిపల్స్ని ఓకే దేనికి అప్లై చేశారు, సోషల్ లైఫ్లో సబ్జెక్టివ్ డైమెన్షన్స్ని అర్థం చేసుకోవడం కోసం ఆయన దీనికి అప్లై చేశారు. సో సోషియాలజిస్ట్ ఎవరు వీళ్ళిద్దరిలో అంటే ఆల్ఫ్రెడ్ షూస్, ఇతను సోషియాలజిస్ట్, ఈయన సోషియాలజిస్ట్ కాదు, ఫినోమెనాలజిస్ట్. సో దిస్ ఈస్ ద మ్యాన్ హూ ఇస్ ద సోషియాలజిస్ట్ హూ అప్లైడ్ ఫినోమెనాలజీ టు సోషియాలజీ. రైట్. సబ్జెక్టివ్ డైమెన్షన్ అంటే అర్థం ఏంటి, ఇండివిజువల్ ఎక్స్పీరియన్సెస్, ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ లైఫ్ని ఏ రకంగా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, ఆ డైమెన్షన్స్, సబ్జెక్టివ్ డైమెన్షన్, ఒక్కొక్క ఆస్పెక్ట్ని నువ్వు ఇండివిజువల్గా ఎలా చూస్తున్నావు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎడ్మండ్ హసల్ described phenomenology as a method for examining the structures of consciousness and how individuals experience phenomena. He emphasized that, చూడండి ఈ quotations important, phenomenology is the science of the essence of consciousness. It is a science of the essence of consciousness అని ఆయన చెప్పారు, suggesting that it seeks to uncover the fundamental structures of experience. అంటే ఒక అనుభవం, అంటే మనిషి అనుభవాన్ని లేదా ఎక్స్పీరియన్స్ని దాన్ని స్ట్రక్చరల్గా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హౌ ఎ మ్యాన్ ఎక్స్పీరియన్సెస్, ఒక అంశాన్ని ఏ రకంగా మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అనే దాన్ని అన్కవర్ చేసే ప్రయత్నం చేసేదే ఫినోమెనాలజీ. సో సోషియాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ షూస్ ఈయన ఏం చెప్పారు చూడండి, హీ సేస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సోషల్ ఫినామినా ఈజ్ నాట్ టు డిస్కవర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ బట్ టు ఇంటర్ప్రిట్ ద మీనింగ్స్ ఆఫ్ యాక్షన్స్ యాజ్ దే అపియర్ టు ద యాక్టర్స్. ఇప్పుడు చూసారు అనుకోండి, ఇది ఉంది ఇక్కడ ఎమర్జెన్సీ అనే ఫినామినా జరుగుతుంది. ది ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సోషల్ ఫినామినా ఈజ్ నాట్ టు డిస్కవర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్. సో దీనికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ డిస్కవర్ చేయడం కాదు, ఈ ఎమర్జెన్సీ అనే దాన్ని ఈ ఇండివిజువల్ యాక్టర్ ఏ రకంగా పర్సీవ్ చేస్తున్నాడు, వాట్ ఈస్ హిస్ పర్సెప్షన్ టువర్డ్స్ దట్ ఫినామినన్. ఆ ఫినామినన్ని ఈ ఇండివిజువల్ యాక్టర్ అంటే ఆ టైంలో ఉన్న ఒక వ్యక్తి అనుభవాలేంటి. మీరు చాలాసార్లు డాక్యుమెంటరీస్ గట్రా చూస్తారు కదా టీవీలో డాక్యుమెంటరీస్ చూసినప్పుడు ఒక యుద్ధం గురించో దేని గురించో మాట్లాడినప్పుడు ఆ కాలంలో బతికి ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూలు చూపిస్తారు న్యూస్లో. చూసారు ఎప్పుడైనా? ఆ కాలంలో ఉండేవాళ్ళు మీ మీ అనుభవం ఏంటో చెప్పండి అని అడుగుతారు. సింపుల్, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫినామినాలజీ. సో నువ్వు ఎమర్జెన్సీ అనే దాని గురించి చెప్పాలంటే ఆ ఎమర్జెన్సీలో ఏ ఆర్టికల్ వాడారు ఇవన్నీ కాదు, అది ఎక్స్టర్నల్ స్టఫ్. పలానా ఆర్టికల్ వాడారు, ఇందిరాగాంధీ ఇవన్నీ చేశారు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు, అవి చేశారు, ఇవి చేశారు, అదంతా ఎక్స్టర్నల్ స్టఫ్. ఫినోమెనాలజీ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్ ఎక్స్టర్నల్ స్టఫ్. ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఈ కండిషన్స్ పెట్టారు, ఆ కండిషన్స్ పెట్టారు, అది కాదు. ఇట్స్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్. ఆ టైంలో ఉన్న వ్యక్తికి ఆ ఫినామినన్ ఏ రకంగా ఇంపాక్ట్ చేసింది. మనం వాళ్ళతో మాట్లాడాం అనుకోండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేది, వాళ్ళ లైఫ్ ఎలా మారిందని చెప్తారు. దాన్ని స్టడీ చేస్తుంది ఫినామినాలజీ. సో దీంట్లో కోర్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ స్టఫ్ లైఫ్ వరల్డ్. ఫినామినాలజీ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ వరల్డ్. లైఫ్ వరల్డ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది ఎవ్రీడే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ వరల్డ్ ఇన్ విచ్ పీపుల్ లివ్ అండ్ ఇంటరాక్ట్. It encompasses the immediate experiences and meanings that form the backdrop of daily life. ఇలా చెబితే మీకు అర్థం కాదు. లైఫ్ వరల్డ్ అంటే ఏంటి? మన ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రపంచం. ఇది మీరు అనొచ్చు, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంటారేంటి సార్, అందరికీ ఒకటే కదా అని. ద వరల్డ్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఈజ్ ఇట్ సేమ్? మీరు చెప్పండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ వరల్డ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ వరల్డ్. ఇప్పుడు ఒక సిటీ, వైజాగ్ సిటీ ఉంది. వైజాగ్ సిటీలో నేనున్నాను. ఇదే వైజాగ్ సిటీలో ఒక అస్సలు తినడానికి కూడా తిండి లేని, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేని ఒక డైలీ లేబర్ ఉన్నాడు. ఇద్దరం వైజాగ్ సిటీలోనే ఉన్నాం. అవర్ ఫిజికల్ వరల్డ్స్ ఆర్ సేమ్, బట్ అవర్ లైఫ్ వరల్డ్స్ ఆర్ డిఫరెంట్. ఎస్ ఆర్ నో?
మన లైఫ్ వరల్డ్ అదే ప్రపంచంలో మనం ఉంటాం. నువ్వు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచాన్ని చూడు, అది వేరు, నాది వేరు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అందుకే ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తాం. స్టడీయింగ్ ఏ రూరల్ ఫార్మర్స్ డైలీ రొటీన్స్ సచ్ యాజ్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్, ఇంటరాక్టింగ్ విత్ లోకల్ కమ్యూనిటీ. ఒక రూరల్ ఫార్మర్ ఉన్నాడు, ఉదయాన్నే వెళ్ళిపోతాడు పొలంకి, పొలం పనులు చేసుకుంటాడు, మళ్ళీ వస్తాడు, టిఫిన్ చేస్తాడు లేదా భోజనం చేస్తాడు. సాయంత్రం అయ్యేసరికి ఆరు బయటకు వస్తాడు, అరుగు మీద కూర్చుంటాడు, కబుర్లు చెప్తాడు, మాట్లాడతాడు. దట్ ఈస్ హిజ్ లైఫ్ వరల్డ్, వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ఎ డే. ఒక డైలీ లేబరర్ లైఫ్ వరల్డ్ మీరు తీసుకుంటే సిటీలో ఉదయాన్నే పనికి వెళ్ళిపోతాడు, ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతంగా కష్టపడతాడు, మధ్యాహ్నం ఇంట్లోంచి తెచ్చుకున్న చిన్న బాక్స్ తింటాడు, సరిపోదు అది. అండ్ సాయంత్రానికి కలిసిపోయి వచ్చి మందుబాబు మందుబాబుగా మారిపోతాడు, ఒక బుడ్డి కొట్టి ఫుల్గా తాగేసి ఒళ్ళు నొప్పులన్నీ పోయేంత వరకు తాగేసి పడుకుంటాడు. దట్ ఈస్ ఈజ్ లైఫ్ వరల్డ్, రైట్? సో స్టడీయింగ్ ఏ రూరల్ ఫ్యామిలీ ఏం ఇన్వాల్వ్ అవుతాయి, వుడ్ ఇన్వాల్వ్ ఎక్స్ప్లోరింగ్ how these elements of the farmer's life world shape their experiences and perceptions. The life world provides a context that influences how individuals understand their environment. ఇది వాళ్ళ ప్రపంచం, వాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుంది. మన తెలుగు అంటాం కదా, నా ప్రపంచం ఇది అని, ఇది నా ప్రపంచం అంటాం, అవునా కాదా? నా ప్రపంచం అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ? ఇట్ ఈస్ ద వే యూ లుక్ ఎట్ ద వరల్డ్, ఇట్ ఈస్ ద వే. అంటే ప్రపంచానికి నువ్విచ్చే మీనింగ్ ఏంటి? ప్రపంచం అంటే మొత్తం వరల్డ్ అంతా తీసుకోకండి, మీరు పుట్టినప్పుడు లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు, వాట్ యు సీ, వాట్ యు ఇంటరాక్ట్, నువ్వు ఎక్కడికి వెళ్తావు. అంతెందుకమ్మా, తెలుగులో మనం చాలాసార్లు అంటాం ఇదే నా ప్రపంచం అంటాం, అవునా కదా? ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ వాకిలి, ఈ పొలం, ఇదే నా ప్రపంచం అంటాం. సినిమాల్లో చూస్తాం లేదా డైలాగ్ వింటారా లేదా, మీరు చెప్పండి. ఎస్ సార్. అది లైఫ్ వరల్డ్ అంటే, అర్థమైనప్పుడు దట్ ఈస్ లైఫ్ వరల్డ్. దిస్ ఈజ్ మై ప్రపంచం, దిస్ ఈజ్ మై వరల్డ్. మా అమ్మ, మా నాన్న, మా నాన్నమ్మ, మా పొలాలు, మా కుక్క పిల్ల, మా పనోడు, ఇది నా ప్రపంచం. సో దట్ ఈస్ యువర్ లైఫ్ వరల్డ్. సో లైఫ్ వరల్డ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఇన్ ఫినోమెనాలజీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క లివ్డ్ ఎక్స్పీరియన్స్ నువ్వు స్టడీ చేయాలి అంటే అతని లైఫ్ వరల్డ్ నీకు తెలియాలి. అతని ప్రపంచం వేరు, ఆ పక్కనే ఇంకోటి ఉంటాడు, వాడి ప్రపంచం వేరు. పక్క పక్కనే ఉన్నారు, వాళ్ళ ప్రపంచాలు వేరంటే ఖచ్చితంగా వేరు. నీకు ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్. ఇప్పుడు నా ప్రపంచం వేరు, నా ఇంట్లో పనిచేసే పనివాడి ప్రపంచం వేరు, అవునా కాదా? రోజంతా నాతో పాటు ఉంటుంది, బట్ తన ప్రపంచం నా ప్రపంచం సేమ్ కాదు. అది పాయింట్. అలాగే అనదర్ కాన్సెప్ట్ ఇన్ ఫినోమెనాలజీ ఈజ్ ఇంటర్ సబ్జెక్టివిటీ. చాలా జాగ్రత్తగా వినండి ఇది. ఇవి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఇంట్రిగింగ్ కాన్సెప్ట్స్, ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అంత ఒక పట్టా అని అర్థం కావు. వినండి. ఇంటర్ సబ్జెక్టివిటీ ఈజ్ ద షేర్డ్ అండర్స్టాండింగ్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్. ఇట్ రిఫర్స్ టు హౌ పీపుల్ కమ్ టు ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ ఆన్ మీనింగ్స్ అండ్ నార్మ్స్ త్రూ దేర్ ఇంటరాక్షన్స్. అగైన్ డైరెక్ట్గా చేస్తే మనకు అర్థం కాదు, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్తో మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇట్ ఈస్ ది షేర్డ్ అండర్స్టాండింగ్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్. మన సోషల్ ఇంటరాక్షన్స్ నుంచి మనకు వచ్చే షేర్డ్ అండర్స్టాండింగ్. షేర్డ్ అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? అందరం ఒకే రకమైన, ఇప్పుడు లైఫ్ వరల్డ్ అనేది ఎవరి కాలం డిఫరెంట్ అని చెప్పాను, ఒకే చోట ఉన్నప్పటికీ లైఫ్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. బట్ ఈ సోషల్ ఇంటరాక్షన్స్ నుంచి ఒక షేర్డ్ అండర్స్టాండింగ్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఇన్ ఏ క్లాస్ రూమ్, children develop a shared understanding of fairness through their interactions, such as sharing toys and taking turns. ఇప్పుడు టీచర్ ఒక పీరియడ్ ఖాళీ, ఆ పీరియడ్లో చేయడానికి ఏం లేదు, సో ఒక టాయ్ ఇచ్చి మీరు ఆడుకోండి అని చెప్పింది. సో పిల్లలు ఒకేసారి వెళ్ళి కొట్టుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. సో పిల్లలు ఏం చేస్తారు, అరే అందరం ఒకేసారి వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి దే విల్ ఫిగర్ అవుట్, వన్ బై వన్ వాడుకుందాము, ఫస్ట్ మీరు అని వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకొని డిసైడ్ చేసుకొని దే కమ్అట్ విత్ వన్ థియరీ ఆర్ వన్ ఫార్ములా విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీ వన్. దట్ ఈజ్ ద షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తీసుకున్నా సరే, ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారు, ఫాదరు మదర్ అంత రిచ్ కాదు, సో ఏదో ఒక టాయ్ తెచ్చారు, ఇచ్చారు. ముగ్గురు ఒకేసారి ఆడాలనుకుంటే ఆడగలుగుతారా? ఆడలేరు. సో దెన్ ఇంటర్నల్లీ దే విల్ కమ్ టు ఎన్ అండర్స్టాండింగ్ దట్ దిస్ ఇస్ హౌ వీ షేర్ ఇట్. ఎలా షేర్ చేసుకుందామని చెప్పి వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తారు. దే కమ్ టు మ్యూచువల్ అగ్రిమెంట్. సో ఇట్ రిఫర్స్ టు హౌ పీపుల్ కమ్ టు ఎ మ్యూచువల్ అగ్రిమెంట్ ఆన్ మీనింగ్స్ అండ్ నార్మ్స్ త్రూ దైర్ ఇంటరాక్షన్స్. వాళ్ళ ఇంటరాక్షన్స్తో
డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విషయంలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫెయిర్నెస్, ఈక్విటీ. అంటే ఇప్పుడు చూడండి, రోజంతా ఆ బొమ్మ ఒకరి దగ్గరే ఉందనుకోండి, ద అదర్ టూ విల్ ఫీల్ ఇట్ అన్ఫేర్. అది అన్ఫేర్ అని ఫీల్ అవుతారు. సో రోజంతా వేరే వాళ్ళ దగ్గర ఉన్న మిగిలిన ఇద్దరు అలాగే ఫీల్ అవుతారు. ఓకే, ముగ్గురు ఈక్వల్గా షేర్ చేసుకున్నా మేబీ ఆ చిన్నపిల్ల ఫీల్ అవ్వచ్చు. ముగ్గురు ఒకే రకంగా షేర్ చేసుకున్నారు అనుకోండి, ముగ్గురులో చిన్న పాప ఉంటుంది, తను ఫీల్ అవ్వచ్చు. సో దెన్ ద ఎల్డర్ వన్ మైట్ అండర్స్టాండ్, నేను ఆల్రెడీ పెద్ద అయిపోయాను, సో చిన్నదాయి కాబట్టి దానికి కొంచెం ఎక్కువసేపు ఇద్దాము. మీకు అర్థమవుతుంది, మీకు ఈ టాయ్ చిన్నదానికి కొంచెం ఎక్కువసేపు ఇద్దాము అని చెప్పి దే మైట్ కమ్అట్ విత్ ఏ ఫార్ములా. సో చిన్న పాప అందరికన్నా చిన్నదాయి కాబట్టి దానికి ఎక్కువసేపు టాయ్ ఇస్తారు, మధ్యలో అమ్మాయికి కొంచెం తక్కువసేపు, పెద్ద అమ్మాయి అంతకంటే తక్కువసేపు. అండ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ఆల్ త్రీ ఆఫ్ దెమ్. దట్ ఈస్ హౌ దే కమ్ టు మ్యూచువల్ అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి బిల్డ్ అవుతుంది. సో దిస్ కలెక్టివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ దేర్ సోషల్ ఇంటరాక్షన్స్. ఎలా వస్తుంది అండర్స్టాండింగ్? సోషల్ ఇంటరాక్షన్తో, విచ్ ఫినామినలిస్ట్ వుడ్ స్టడీ టు అండర్స్టాండ్ హౌ షేర్డ్ మీనింగ్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్. అంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఇండివిజువల్ లైఫ్, అది లైఫ్ వరల్డ్. అలా కాకుండా వెన్ యూ ఇంటరాక్ట్ విత్ అదర్స్, నీకు లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, మోర్ పీపుల్ ఉన్నారు, దాన్ని ఎట్లా వాళ్ళు, హౌ దే ఆర్ బిల్డింగ్ ఎ మెకానిజం టు షేర్ ఇట్. మెకానిజం ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, హౌ దే ఆర్ మేకింగ్, హౌ దే ఆర్ క్రియేటింగ్ ఏ మెకానిజం, హౌ దే ఆర్ క్రియేటింగ్ ఏ మెకానిజం, ఎలా దాన్ని మెయింటైన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది ఇంటర్ సబ్జెక్టివిటీ. ద షేర్డ్ అండర్స్టాండింగ్, షేర్డ్ అంటే అర్థం ఏంటి? అందరూ అందరూ కలిపి ఒక కామన్ అండర్స్టాండింగ్కి రావడం. దట్ ఎమర్జెస్ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్. ఇంటరాక్షన్స్ నుంచి అది వస్తుంది, డైరెక్ట్గా రాదు. ఓకే, డైరెక్ట్గా రాదు, దాన్ని మనం ఇంటర్ సబ్జెక్టివిటీ అంటాం. దిస్ ఇస్ ఆల్సో వన్ కాన్సెప్ట్ విత్ ఇన్ ఫినామినాలజీ. సో ఫినామినాలజీ లైఫ్ వరల్డ్ని స్టడీ చేస్తుంది, ఇంటర్ సబ్జెక్టివిటీని కూడా స్టడీ చేస్తుంది. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటెన్షనాలిటీ. అంటే అర్థం ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద డైరెక్టెడ్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ టువర్డ్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఆర్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇట్ మీన్స్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ సంథింగ్ అండ్ షేప్స్ హౌ individuals experience and interpret their world. ఇప్పుడు చూడండి, ఇంటెన్షనాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? నీ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా ఒకే దాని, ఇట్ ఈస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సంథింగ్. అంటే హౌ వన్స్ కాన్షియస్నెస్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సంథింగ్. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఏ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాకింగ్ త్రూ ఏ పార్క్ might be influenced by their focus on safety and aesthetics. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను పార్క్లో వెళ్తున్నాను, సుజాత కూడా పార్క్లో వెళ్తుంది. సో నేను కొంచెం వయసులో పెద్దోడిని, నేను వయసులో చిన్న అమ్మాయి. సుజాత పార్క్లో వెళ్ళినప్పుడు తన ఫోకస్ అంతా కూడా అక్కడ ప్లే ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే, మంచిగా కూర్చొని మాట్లాడుకోవడానికి సిట్అవుట్స్ ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ మంచి కూర్చోవచ్చు, ఆడుకోవడానికి ప్లేస్ ఎక్కడ ఉంది, ఇలాంటివి ఉంటాయి. నేను వెళ్తున్నప్పుడు, అదే పార్క్ నేను నడుస్తున్నప్పుడు, ఐ మైట్ అబ్జర్వ్ ఇట్ ఈస్ నాట్ టైడీ, నీట్గా లేదు, క్లీన్లీనెస్ లేదు. ఇఫ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ క్లీన్లీనెస్, నేనేం చేస్తాను? నేను ఎంతసేపు దేనికోసం చూస్తాను? ఐ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద క్లీన్లీనెస్ ఆస్పెక్ట్. అంటే ఇద్దరం పార్క్లోనే వెళ్తున్నాం, బట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పార్క్ ఆర్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఇన్ ఇంటెన్షనాలిటీ. మై ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్, హర్ ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్. డైరెక్టెడ్నెస్ ఆఫ్ ద కాన్షియస్నెస్, మనం కాన్షియస్నెస్ ఎటువైపు డైరెక్ట్ అయింది? తను ఇప్పుడు మా బాబు వచ్చాడు అనుకో, నాకన్నా చిన్నోడు, వాడు వచ్చాడు అనుకో, వాడు ఎంతసేపు ప్లే ఏరియాస్, ఆడికి పార్క్ అంటే ప్లే ఏరియా అంతే, ఇంకేం కనపడతాడికి. నాకు పార్క్ అంటే వాకింగ్ ట్రాక్ ఎలా ఉంది, నీట్గా ఉందా లేదా. ఇంకొకరికి పార్క్ అంటే ఇంకొక ఎక్స్పీరియన్స్, ఇంకొక ఫీలింగ్ ఉండొచ్చు. ఒకే దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తారు. అంటే దాంట్లో ఒక్కొక్క ఆస్పెక్ట్ పైన నీ ఫోకస్ ఉంటుంది. So phenomenologists would examine how this intentional focus affects individuals' perception and experience of the park. ఆ పార్క్ అనే ఎక్స్పీరియన్స్ సబ్జెక్టివ్ అయిపోయింది ఇప్పుడు. ఈ అమ్మాయి ఎక్స్పీరియన్స్ వేరు, నా ఎక్స్పీరియన్స్ వేరు, బాబు ఎక్స్పీరియన్స్ వేరు. బికాస్ ఆఫ్ ది ఇంటెన్షనల్ ఫోకస్.
ఇప్పుడు అదే పార్క్లో ఇందాక ప్లే ఏరియా అని చెప్పాను కదా, అక్కడ ఈ స్లైడ్స్ ఉన్నాయనుకోండి. స్లైడ్స్ ఉంటాయి కదమ్మా, జారుతారు జారుడు బలలో పిల్లలు, ఉమ్, మెట్లెక్కి జారుడు బళ్ళు ఉంటాయి కదా. ఈ స్లైడ్ దగ్గర లెట్స్ సే నలుగురు కిడ్స్ చేరారనుకోండి. ఉన్నది ఒకటే స్లైడ్. ఈ స్లైడ్ని ఎలా వాడాలి, నేనే వాడాలని గొడవలు ఆడుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, 1 by 1 వాడదామని డిసైడ్. ఫస్ట్ వీడు వెళ్తాడు, వీడైపోయి వాడు వెళ్తాడు, వాడైపోయి వీడు వెళ్తాడు, వీడైపోయి వీడు వెళ్తాడు. దిస్ ఈజ్ ఇంటర్ సబ్జెక్టివిటీ. సోషల్ ఇంటరాక్షన్లో నువ్వు హౌ షేర్డ్ మీనింగ్, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వాళ్ళు ఎలా వస్తున్నారు, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ గోస్ త్రూ దేర్ మైండ్, ఏ రకంగా వాళ్ళు మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తున్నారు. అది అర్థమైందా చెప్తుంది? ఎస్ సార్. ద ఫోర్త్ వన్ ఈజ్ బ్రాకెటింగ్. బ్రాకెటింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. బ్రాకెటింగ్ అంటే అర్థం ఏంటి? ఇందాక మీకు ఇంతకుముందు వి స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ వాల్యూ న్యూట్రాలిటీ, గుర్తుందా? పాజిటివిజంలో మనం మాట్లాడాం వాల్యూ న్యూట్రాలిటీ. సో వాల్యూ న్యూట్రాలిటీ అంటే అర్థం ఏంటి? ఫ్యాక్ట్ వాల్యూ ఆబ్జెక్టివిటీలో మనం మాట్లాడాం కదా వాల్యూ న్యూట్రాలిటీ. వాల్యూ న్యూట్రాలిటీ అంటే అర్థం ఏంటి? రీసెర్చ్ షుడ్ నాట్ లెట్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎఫెక్ట్ హిజ్ రీసెర్చ్. తన ఓన్ ఎక్స్పీరియన్స్, తన ఓన్ వాల్యూస్ రీసెర్చ్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవాలని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ బిలాంగ్ టు బ్రాహ్మిన్ కాస్ట్, ఇఫ్ ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ కాస్టిజం ఇన్ ఇండియా, మై ఓన్ వాల్యూస్ అనేవి నా రీసెర్చ్ని ఇంపాక్ట్ చేయకుండా చూసుకోవడం వాల్యూ న్యూట్రాలిటీ అని చెప్తాం. బ్రాకెటింగ్ ఇస్ సిమిలర్ టు దట్. సో బ్రాకెటింగ్ ఇన్వాల్వ్స్ setting aside personal assumptions and biases to understand another person's experience from their own perspective. ఇప్పుడు లెట్స్ సే ఐఎమ్ ఏ మదర్. నేను ఒక మదర్ని అనుకోండి. ఆల్రెడీ నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను. మదర్హుడ్ అనేది నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ యాజ్ ఎ సోషియలాజికల్ రీసెర్చ్ ఐఎమ్ సపోజ్ టు అండర్స్టాండ్ మదర్హుడ్. సో దానికోసం నేను ఒక అమ్మాయిని, ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. సో వెన్ ఐ గో అండ్ టాక్ టు హెర్, I should not let my own experience of motherhood affect my research. నేను లాజికల్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు తన ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేయాలి. షీ మైట్ బి హ్యావింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ మదర్హుడ్ దాన్ మైన్. నేను నాలాగే తను ఉంటుందని ఒక ఎజంప్షన్ వేసుకోకూడదు, ఒక బయాస్ పెట్టుకోకూడదు. నీకు మదర్హుడ్ పట్ల చాలా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, నువ్వు అది క్యారీ చేయకూడదు. సో యూ మైట్ హే మదర్హుడ్ అంటే ఎన్ని కష్టాలు పడాలి, ఆ 9 నెలలు నరకం, ఆ డెలివరీ పెద్ద నరకం, ఇంకొక జన్మ ఎత్తినట్టే, తర్వాత పిల్లలు పుట్టే కూడా సుఖం ఉండదు, నాకంటూ ప్రశాంతత ఉండదు, ఆడు నిద్రపోనివాడు, ఏం చేయనివాడు, నా అందం తగ్గిపోతుంది. ఐ మైట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ టువర్డ్స్ మదర్హుడ్. నేను అదే క్యారీ చేసి ఇంకొకరి దగ్గర రీసెర్చ్ చేసినప్పుడు, అంతే కదా మదర్, మీరు ఇంక పిల్లడికి నిద్ర పట్టినవాడు కదా, పడుకునేవాడు కదా, ఇంకా సుఖం ఉండదు కదా, మనకి ఫ్రీడమ్ పోయినట్టే కదా, ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అడుగుతున్నావు అనుకో, యు ఆర్ లెట్టింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎఫెక్ట్ ది సోషియలాజికల్ ప్రాసెస్. సో ఎనదర్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్లో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్పితే మీ పర్స్పెక్టివ్స్ వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేయకూడదు. యూ హెవ్ టు కంప్లీట్లీ సెట్ అసైడ్ యువర్ మైండ్ సెట్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ద రీసెర్చ్. దాన్నే బ్రాకెటింగ్ అంటాం. వి కాల్ ఇట్ బ్రాకెటింగ్. అప్పుడే మనకి మోర్ అథెంటిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. Only then we get to have this authentic understanding of subject's experience. Example చూడండి. A researcher studying motherhood might set aside their own preconceived notions about maternal roles to understand the experiences and meanings described by mothers themselves. వాళ్ళు ఏం చెప్తారో వినండి, అంతేగాని మీ ఓన్ అండర్స్టాండింగ్. మీరు సోషియాలజీలో ఉన్న ప్రాబ్లమే అది. న్యాచురల్ సైన్సెస్లో యూఆర్ డీలింగ్ విత్ థింగ్స్, ఇక్కడ యూఆర్ డీలింగ్ విత్ పీపుల్. బట్ నువ్వు మనిషివేగా, ప్రాబ్లం అదే. దట్టు నువ్వు నీ ఓన్ సొసైటీ నువ్వు స్టడీ చేస్తే ఇంకో తలనొప్పి. అందుకే మీకు గుర్తుందా, స్టార్టింగ్లో ఈ యూరోపియన్స్ ఆంథ్రపాలజీ గురించి మనం మాట్లాడినప్పుడు, సోషియాలజీ ఆంథ్రపాలజీ డిఫరెన్స్ మాట్లాడినప్పుడు, ఈ యూరోపియన్స్ అందరూ ఏం చేశారంటే వాళ్ళ సొసైటీస్ వదిలేసి మన ఏషియన్ సొసైటీస్, ఆఫ్రికన్ సొసైటీస్కి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ట్రైబల్ సొసైటీస్ని స్టడీ చేశారు. ఎందుకంటే వాళ్ళు స్టడీ చేస్తే బయాస్ వస్తుందన్న ఫీలింగ్తో ఇక్కడికి వచ్చి కంప్లీట్గా వేరే దాన్ని స్టడీ చేశారు. కానీ ఇప్పుడు సోషియాలజీలో మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం స్టడీ చేసుకుంటున్నాం, దీనివల్ల తెలియకుండా బయాస్ వస్తుంది. ఆ బయాస్ అనేది రాకుండా మనం చూసుకోవాలి. సో మన ఓన్ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టాలి. పక్కన పెట్టి
వాళ్ళ లివ్డ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ లివ్డ్ ఎక్స్పీరియన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మీకు ఈ పాయింట్ మర్చిపోయాను చూడండి. హీ ఆర్గ్యూడ్ దట్ సోషలాజికల్ రీసెర్చ్ మస్ట్ ఫోకస్డ్ ఆన్ ద లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్. లివ్డ్ అంటే ఏంటి? అనుభవించిన, ఊహించుకున్న కాదు, ఊహించుకున్నది కాదు, అనుభవించిన. సంథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ, సంథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ. If you have gone through migration, if you have gone through separation, భార్యాభర్తలు, divorce, let's say in your life you have gone through something called divorce. Divorce అనేది ఒక ఫినామినన్. అది నీ మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? వాట్ ఈస్ ద మీనింగ్ దట్ యూ గివ్ టు డివోర్స్? డివోర్స్ అంటే పలానా మనం చదివేయడం కాదు, నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? మదర్హుడ్, డివోర్స్, జాబ్ రిసెషన్, జాబ్ మానేయడం, చాలా ఉంటాయి. కొత్త జాబ్లోకి వెళ్ళడం, కొత్తగా ప్రేమలో పడడం, బ్రేకప్ అవ్వడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫినామినన్. అండ్ వాట్ ఈజ్ యువర్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ ఫినామినన్? అది స్టడీ చేయడమే ఫినామినలిస్ట్ యొక్క పని. ఈజ్ దట్ క్లియర్ టిల్ నౌ? Yes, sir. రైట్. నౌ చూడండి ఒకసారి, ఈ ఫినామినాలజీ సోషియాలజీలో ఎలా ఉపయోగిస్తారు? ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్ లివ్డ్ ఎక్స్పీరియన్సెస్. ఇందాకే చెప్పాను, లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లోర్ చేయడం. Phenomenology examines how individuals experience and interpret their everyday lives, focusing on their personal perspectives and meanings. వాళ్ళు ఆ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు? వాట్ ఈస్ ద మీనింగ్ దట్ దే ఆర్ గివింగ్ టు ద వరల్డ్ అరౌండ్ దెమ్? Research on homelessness might involve in-depth interviews with individuals to understand their daily experiences, challenges, and perceptions, revealing the emotional and psychological impacts of homelessness from their perspective. రీసెర్చ్ ఆన్ హోమ్లెస్నెస్ అంటే ఏంటి? ఇల్లు లేని వాళ్ళు, రోడ్డు మీద ఉంటారు చూడండి వాళ్ళు. దాని గురించి మీరు రీసెర్చ్ చేశారనుకోండి, నువ్వేం చేస్తావు? ఈ రోడ్డున మీద పడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్డెప్త్ ఇంటర్వ్యూస్ చేస్తావు. వాళ్ళ డైలీ లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ పర్సెప్షన్స్ ఏంటి, వాళ్ళ ఎమోషనల్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి, ఇల్లు లేకపోవడం, కుటుంబం లేకపోవడం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, వాళ్ళ మీద అది ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ పర్స్పెక్టివ్లో, దాన్ని స్టడీ చేయడం. డిఫరెంట్ పీపుల్, ఇది చాలామంది స్టడీ చేస్తారు కదా. ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుంది అని స్టడీ చేసాం అనుకో, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫినమినాలజీ. యూ గో దేర్, యూ సిట్ విత్ దెమ్, యూ కండక్ట్ అన్ ఇన్డెప్త్ ఇంటర్వ్యూ, లేకపోతే వాళ్ళ దూరం నుంచి స్టడీ చేస్తావు. ఒక హోమ్లెస్నెస్ అనే దాన్ని, ఇందాక చెప్పిన దానికంటే ఇది బెటర్ ఎగ్జాంపుల్ అండి, నేను చెప్పేదానికంటే ఇది బెటర్ ఎగ్జాంపుల్. హోమ్లెస్నెస్ అనే దాన్ని, ఆ ఫినామినన్, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ దర్ లైఫ్స్. అండర్స్టాండింగ్ సోషల్ రియాలిటీ. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, హౌ సోషల్ రియాలిటీ ఈస్ కన్స్ట్రక్టెడ్ త్రూ ఎవ్రీడే ఇంటరాక్షన్స్ అండ్ షేర్డ్ మీనింగ్స్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు షేర్డ్ మీనింగ్ అంటే మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చమ్మా. మీరు ఒక పాల ప్యాకెట్ కోసం వెళ్ళారనుకోండి, అంటే ఇప్పుడు వేరే వేరేగా అమ్ముతున్నారు, అప్పుడు పాలు ఒక దగ్గరే ఇచ్చేవారు కదా, అక్కడ ఎవరు చెప్పకపోయినా అందరూ లైన్ కట్టేస్తారు. మీరు ఒక లెట్స్ సే యూ గో టు ఏ బుఫే, ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ బుఫే స్టార్ట్ అయింది అన్నారు, అప్పుడు అందరూ కొట్టుకోరు కదా ఎవరిని. జనరల్గా బుఫే స్టార్ట్ అయిన కనుక అందరూ వెళ్ళి నాకు ఇచ్చే నాకు ఇచ్చే నాకు ఇచ్చే అని చెప్పి ఆ వడ్డించేవాడి మీద పడిపోతారా? పడరు. ఏం చేస్తారు? లైన్ కట్టేస్తారు. ఎవరైనా చెప్పారా అక్కడ లైన్ కట్టమని? అక్కడ లైన్ కట్టమని చెప్పారా? చెప్పలేదు. చెప్పకపోయినా సరే వాళ్ళు పని చేశారు. దట్ ఈజ్ ఇందాక మీకు చెప్పిన షేర్డ్ మీనింగ్. అది ఎవరు ఒకరితో వాళ్ళు చెప్పుకోరు, బట్ దే ఫీల్ దట్ ఆ అబ్బాయి ఫస్ట్ వెళ్ళాడు కాబట్టి హీ హాజ్ ద రైట్ టు టేక్ ఇట్ ఫస్ట్. మనం లేట్గా వచ్చాం కాబట్టి మనం వెనక్కి ఉండాలి. అది ఎక్కడ ఎవరు చెప్పలా. దట్ ఈస్ ద షేర్డ్ మీనింగ్ దట్ దే అసోసియేట్ విత్ ఇట్. ఓకే, ఇది చూడండి. ఏ స్టడీ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ అడాప్టింగ్ టు ఏ కంపెనీస్ కల్చర్ వుడ్ ఇన్వెస్టిగేట్ హౌ దే లెర్న్ అండ్ ఇంటర్నలైజ్ ద వర్క్ ప్లేస్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, షేపింగ్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ సోషల్ రియాలిటీ. కొత్త ఎంప్లాయీస్ కంపెనీలో జాయిన్ అయ్యారు, కంపెనీ కల్చర్కి వాళ్ళు ఎలా అడాప్ట్ అవుతున్నారు. ఓకే, వర్క్ ప్లేస్ నార్మ్స్ ఉంటాయి, అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని చెప్పేవి కొన్ని చెప్పనవి, కొన్ని మేనిఫెస్ట్ అయ్యేవి కొన్ని బయటికి చెప్పనివి. వాటిని ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఇంటర్నలైజ్ చేసుకుంటున్నారు.
వీళ్ళకి మేనేజర్కి వీళ్ళ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, హౌ దే మేక్ ఏ వరల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ బికమ్స్ దేర్ వరల్డ్. అది వాళ్ళ లైఫ్ వరల్డ్గా మారిపోతుంది కొన్నాళ్ళు అయ్యాక. బట్ లైఫ్ వరల్డ్గా మారే ముందు జరిగే ప్రాసెస్ అక్కడ ఏమవుతుంది, సోషల్ రియాలిటీ ఈజ్ గెటింగ్ కన్స్ట్రక్టెడ్. మీకు అర్థమవుతుంది నేను చెప్తుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. సో యు ఆర్ దేర్, ఒక కొత్త ఆఫీస్లోకి నువ్వు వెళ్ళావు, కొత్తగా జాబ్ వచ్చిన ఆఫీస్లోకి వెళ్ళావు. సో ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు నీ ఇక్కడ ప్రపంచం వేరు, నీ లైఫ్ వరల్డ్ వేరు. అప్పటి వరకు నీ లైఫ్ వరల్డ్ వేరు. ఓకే, ఈ ప్రపంచం నుంచి నువ్వు కొత్త ప్రపంచానికి వెళ్తున్నావు, ఆఫీస్ అనే ప్రపంచానికి వెళ్తున్నావు. ఇది కాలేజ్ అనుకోండి. ఇక్కడ లైఫ్ వరల్డ్ వేరు. కాలేజ్ లైఫ్లో నువ్వు లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఏం చేస్తున్నావు, ఆ లైఫ్ ఆ ప్రపంచం అదంతా డిఫరెంట్. అక్కడ నుంచి యూఆర్ మూవింగ్ టు ఆఫీస్. నువ్వు కంప్లీట్గా ఆఫీస్కి వెళ్తున్నావు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నీ ప్రపంచం వేరు. ఒక 2 months 3 months అయ్యాక దిస్ బికమ్స్ యువర్ లైఫ్ వరల్డ్. అంటే నీ లైఫ్ వరల్డ్లో ఇది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకంటే నువ్వు ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేస్తావు కాబట్టి నీ లైఫ్ వరల్డ్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఆఫీసే నా ప్రపంచం అంటాం చూడండి, అలా అయిపోతుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ జరిగే టైం ఉంటుంది చూడండి, ఆ పీరియడ్లో ట్రాన్సిషన్ టైం. ఒక పర్టికులర్ లైఫ్కి అలవాటు పడ్డావు, కొత్త లైఫ్లోకి వెళ్తున్నావు. అక్కడ కొలీగ్స్, ఇక్కడ ఫ్రెండ్స్ అంటాం, అక్కడ కొలీగ్స్. అండ్ వీ డోంట్ కాల్ దెమ్ ఫ్రెండ్స్, వీ కాల్ దెమ్ కొలీగ్స్. ఓకే, ఇక్కడేమో నీకు టీచర్లు ఉంటారు, అక్కడేమో మేనేజర్లు ఉంటారు. ఇక్కడేమో నీకు ఎగ్జామ్లు పెడతారు, అక్కడేమో డెడ్ లైన్స్ ఇస్తారు. ఇక్కడేమో నీకు ఎగ్జామ్లో గ్రేడ్లు ఇస్తారు, అక్కడేమో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తారు. సో యూ మూవ్ టు ఏ డిఫరెంట్ వరల్డ్ and you try to make sense of that world, and slowly you create a new social reality. నీకు కొత్త సోషల్ రియాలిటీ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ కొత్త సోషల్ రియాలిటీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత నీ లైఫ్ వరల్డ్లోకి అది వచ్చేస్తుంది. అంటిల్ దెన్ నీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అంటిల్ దెన్. బట్ వన్స్ దట్ కన్ఫ్యూజన్ ఈజ్ గాన్, నీ కొత్త సోషల్ వరల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్, Yes, sir. రైట్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ హియర్, అండర్స్టాండింగ్ సోషల్ రియాలిటీ. సో అది ఎలా జరుగుతుంది అని స్టడీ చేయడం సోషియాలజీ. దట్ ఈస్ ఎ సోషియలాజికల్ అప్రోచ్. దట్ ఈస్ ఏ సోషియలాజికల్ అప్రోచ్. ఓకే, దెన్ ఫోకసింగ్ ఆన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఇది కూడా phenomenology prioritizes understanding social phenomena from an individual's point of view, emphasizing personal interpretations and meanings. For example, research on divorce. డివోర్స్ మీద నువ్వు రీసెర్చ్ చేస్తుంటే ఇట్ మైట్ ఎక్స్ప్లోర్ హౌ ఇండివిజువల్స్ పర్సీవ్ ద ప్రాసెస్. డివోర్స్ ప్రాసెస్ని వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తున్నారు, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ దేర్ ఐడెంటిటీ, ఒక్క నిమిషం. అండ్ దేర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఫోకసింగ్ ఆన్ దేర్ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్. అర్థమవుతుందా? డివోర్స్ అనేది నిన్ను ఎలా మార్చేసింది, డివోర్స్ అనేది నేను ఎలా చేంజ్ చేసింది, నీ ఐడెంటిటీ మీద దాని ఇంపాక్ట్ ఏంటి, ఎమోషనల్గా అది నేను ఎంత మార్చేసింది, ఇదంతా స్టడీ చేయాలి. కంప్లీట్గా ఒక ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఒక ఫినామినన్ తనకి ఎలా ఎలా మనిషిని మారుస్తుంది అనేది చూడటం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో సోషల్ ఇంటరాక్షన్ లేదు, ఈ కాంటెక్స్ట్లో సోషల్ ఇంటరాక్షన్ ఉంది. అర్థమైందా? ఇది దాన్ని చూడండి.
కాంటెక్చువలైజింగ్ సోషల్ యాక్షన్. ఇక్కడ హౌ కాంటెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండివిజువల్స్ పర్సెప్షన్స్. అంటే కొన్ని సందర్భాలు నీ పర్సెప్షన్ ఎలా చేంజ్ చేస్తాయి. సందర్భాలు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్టడీ ఆన్ పేషెంట్స్ వెయిటింగ్ ఫర్ సర్జరీ. సర్జరీ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్ ఎలా ఉంటాడు, నార్మల్ పేషెంట్ ఎలా ఉంటాడు, ఇద్దరు ఎక్స్పీరియన్సెస్ సేమ్, ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్. ఎందుకంటే సర్జరీ కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ని స్టడీ చేస్తాడు, స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతారు, సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ దర్ పర్సెప్షన్స్ ఆఫ్ టైం, యాంగ్జైటీ, యాంటిసిపేషన్. ఒక చిన్న భయం ఉంటుంది, నాకు సర్జరీ జరగబోతుంది అనేసరికి ఒక యాంగ్జైటీ, యాంటిసిపేషన్, టెన్షన్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? ఆ కాంటెక్స్ట్ అతని మీద సర్జరీ జరగబోతుంది అన్న కాంటెక్స్ట్ ఎటువంటి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, ఫైనల్ ఓవర్, ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ అనుకోండి, ఫైనల్ ఓవర్లో ఉన్నారనుకోండి, ఆ టైంలో వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? గుండె దడ 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 కొట్టుకుంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మన జాతిరత్నాల లాంగ్వేజ్ అయితే గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి, రోమాలు నెక్కబొడుచుకుంటాయి, టెన్షన్ వచ్చేస్తుంది, ఏమవుతుందా. దట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. కాంటెక్స్ట్ క్రియేట్స్ దట్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ స్టడీ ఇట్ అగైన్, ఫిల్మాలజీ వెళ్ళినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఎంత అతనిలో క్రియేట్ చేసింది అనేది మనం స్టడీ చేయడం. అంటే అల్టిమేట్గా ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఫినామినన్ని మనిషి ఏ రకంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు అనే దాన్ని స్టడీ చేసేదే ఫినామినాలజీ. అది అల్టిమేట్గా మీకు చెప్పాలనుకున్న పాయింట్స్. క్రిటిసిజం తీసుకుంటే ఇట్ ఈస్ సబ్జెక్టివ్, ఆబ్వియస్లీ సబ్జెక్టివ్ కదా ఇది. మరి మేజర్ క్రిటిసిజం ఏంటంటే ఇట్ ఈస్ హెవీ రిలయన్స్ ఆన్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ కెన్ మేక్ ఇట్ ఛాలెంజింగ్ టు జనరలైజ్ ఫైండింగ్స్. ప్రాబ్లం ఏంటంటే ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్. నేనున్నాను, మై మై ఓన్ ఎక్స్పీరియన్స్ is different and others' experience is different. అందువల్ల నువ్వు ఏదైతే రీసెర్చ్ చేసి కనిపెట్టావో దాన్ని నువ్వు జనరలైజ్ చేయలేవు. నువ్వు ఒక మదర్తో మాట్లాడావు, షీ హాస్ కంప్లీట్లీ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ టువర్డ్స్ మదర్హుడ్. దాన్ని పట్టుకొని మదర్హుడ్ని అందరూ ఎవరు ఎంజాయ్ చేయరు, మదర్హుడ్ వల్ల ఫ్రీడమ్ పోతుందని అందరూ భావిస్తారని చెప్పగలమా? చెప్పలేము. అందుకే యూ కాంట్ జనరలైజ్. నువ్వు జనరలైజ్ చేయలేవు. మరి జనరలైజ్ చేయనప్పుడు సోషలాజికల్ రీసెర్చ్ యొక్క ఉపయోగం ఏంటి? యూనివర్సల్ లా క్రియేట్ చేయలేం కదా అనేది ఒక క్రిటిసిజం. So critics argue that focusing exclusively on individual perspectives may overlook broader social structures and patterns. ఒక వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం వల్ల ఈ దానికి ఆపోజిట్ కదా, బ్రాడర్ పర్స్పెక్టివ్స్, ప్యాటర్న్స్ మిస్ అవుతాము అని క్రిటిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఫిల్మాలజికల్ స్టడీ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇల్నెస్ may reveal deep personal insights, but critics might argue that these insights cannot be easily applied to understand illness experience across different populations. ఇల్నెస్ గురించి నువ్వు ఒక స్టడీ చేసావు, అది వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో అందరూ ఇల్నెస్ని అలాగే తీసుకుంటారు, డిసీజ్ని అదే రకంగా ఇంటర్ప్రెట్ చేస్తారని లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం హియర్. నెక్స్ట్ చూడండి, కాంప్లెక్సిటీ అండ్ మెథడలాజికల్ ఛాలెంజెస్. ఫినమినాలజీ ఈజ్ నాట్ ఈజీ, ఇది చాలా కాంప్లెక్స్, మెథడలాజికల్గా చాలా కాంప్లెక్స్ ఇది, అండ్ టైం కన్జ్యూమింగ్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రాకెటింగ్ కష్టం. పర్సనల్ బయాసెస్ అనేవి పక్కన పెట్టేసి కంప్లీట్గా డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయడం అనేది ఎక్స్టెన్సివ్ క్వాలిటేటివ్ డేటా కలెక్షన్ మీద ఆధారపడుతుంది. నువ్వు 100 మంది 1000 మందికి సర్వే చేసినప్పుడు జనరల్గా తేడా రాదు. ఒక వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్స్ బట్టి వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు మారిపోతాయి. సో నీ క్వశ్చనింగ్ ప్రాపర్గా ఉండాలి, ఇంటర్వ్యూ విధానం ప్రాపర్గా ఉండాలి. ఏ కొంచెం చేంజ్ వచ్చినా వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు మారిపోతాయి, నీ రీసెర్చ్ ఒకే వ్యక్తి దగ్గర 3 సోషియాలజిస్టులు రీసెర్చ్ చేస్తే 3కి 3 డిఫరెంట్ ఆన్సర్స్ రావచ్చు. అది జరగకుండా చూడాలంటే మీరు వీలైనంత న్యూట్రల్గా క్వశ్చనర్ అనేది ఉండాలి. అంటే చాలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడంలో కూడా చాలా కేర్ఫుల్గా,
అడిగేటప్పుడు టోన్లో ప్రతి దాంట్లోనూ నువ్వు కేర్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే తప్పులు జరుగుతాయి. అందుకు దట్ ఈస్ వన్ క్రిటిసిజం ఆఫ్ ఫెనోమెనాలజీ. Conducting in-depth interviews and analyzing the nuanced meanings of participants' experiences can be labor-intensive and may pose challenges in ensuring consistency and rigor in the research process. చూడండి ఒకసారి, న్యూయాన్స్డ్ మీనింగ్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎక్స్పీరియన్స్. న్యూయాన్స్ అంటే సటిల్, అంటే అన్నీ బయటికి కనిపించేవే కాదు. వాళ్ళు ఒక మాట చెప్పారంటే వాళ్ళు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించుకొని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో కన్సిస్టెన్సీ రిగర్ రీసెర్చ్ ప్రాసెస్లో మెయింటైన్ చేయడం కష్టం. రీసెర్చర్స్ అందరూ ఒకటే పద్ధతి ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం అయిపోతుంది, ఒకే రకంగా అడగకపోతే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఇద్దరికి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకరి దగ్గర ఒకలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా చేసావు అనుకో, అప్పుడు మళ్ళీ తేడా కొట్టేస్తుంది. సేమ్ రిగర్ మెయింటైన్ చేయాలి, సేమ్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి. అప్పుడే నీకు కంపేర్ చేయడానికి, లేకపోతే కంపేర్ కూడా చేయలేవు. సో మెథడలాజికల్ డిఫికల్టీస్ ఎక్కువ ఉన్నాయి. బ్రాకెటింగ్ ఎస్పెషల్లీ చాలా కష్టం, అంటే నీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని పక్కన పెట్టడం అనేది చాలా కష్టం. నాకు ఈ మధ్యనే ఒక ఎలక్షన్స్ గురించి అనుకుంటా, ఎస్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఎలక్షన్స్ గురించి సర్వే చేస్తున్నప్పుడు, అంటే మీకు కాంటెక్స్ట్లో కాదు బట్ చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ ముందు సర్వే ఏజెన్సీ చాలా సర్వేలు చేసేవి కదా. అందులో ఒక ఆయన అన్నాడు, మేము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి వెళ్ళి సర్వేలు చేసినప్పుడు ఇప్పుడు ఓటు జగన్కి వేస్తావా చంద్రబాబుకి వేస్తావా అంటే ఊరంతా జగన్కి వేస్తావు అన్నాడు అనుకో, దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి? అతను నిజంగా పాజిటివ్గా అన్నాడా, ఎటకారంగా అన్నాడా? మీకు అర్థమవుతుందా? మీరు ఆ కాంటెక్స్లోకి వెళ్తే కానీ మీకు అర్థం కాదు. ఆయన అన్నారనమాట, మాకు చాలా ఎర్రర్స్ వచ్చేస్తే చాలా కేర్ఫుల్గా, లేకపోతే వాళ్ళు ఏం చెప్పారు అంత ఫేస్ వాల్యూ తీసుకుంటే కష్టం. కొంతమంది టోన్లో వెటకారం ఉంటుంది. జగన్ పరిపాలన అంటే బ్రహ్మాండంగా ఉందండి అంటాడు వెటకారంగా, అలా వెటకారంగా అనేవాళ్ళు ఎంతమంది. అప్పుడు నువ్వు బ్రహ్మాండంగా ఉంది అనే వాళ్ళు ఏ కాంటెక్స్లో వెటకారంగా అన్నారో నార్మల్గా అన్నారో చూసుకోవాలి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ దట్ ద యాక్టర్ ఈజ్ అటాచింగ్, అంటే వాళ్ళు చెప్పేటప్పుడు ఏ కాంటెక్స్లో ఏ మీనింగ్లో అన్నారు, ఆ న్యూయాన్స్డ్ మీనింగ్స్ అంటే మీనింగ్ అది. వాళ్ళు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారో దాన్ని అర్థం చేసుకోవాలి ఫిల్మాలజిస్ట్. అది అర్థం చేసుకోకపోతే తప్పు అయిపోతుంది. నీకు వాళ్ళ కల్చర్ తెలియాలి, వాళ్ళ పద్ధతి తెలియాలి, వాళ్ళు మాట్లాడే విధానం తెలియాలి, అతను ఎటకారమా నార్మలా తెలియాలి. తెలిస్తే నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చెప్పేది చాలా కేర్ఫుల్గా ఉండకపోతే వాళ్ళు ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకు డేటా కలెక్షన్లో చాలా రిగ్గర్ ఉండాలి, చాలా కేర్ అనేది ఉండాలి. సో చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, క్లియర్? అర్థమైందా? Yes, sir. రైట్, టేక్ కేర్, బాయ్. Thank you, sir.